హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. 5 ఎకరాల లోపు భూమి ఉన్న పంట సాగు చేసే రైతులకు 3 లక్షల సబ్సిడీ. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేగు పండ్లు మరియు ఇతర ధాన్య పంటలు సాగు చేస్తున్న ప్రభుత్వం వారికి సబ్సిడీ అందిస్తుంది. మొత్తం 11 రకాల తోటలకు సబ్సిడీ ఇస్తారు. మామిడి, నిమ్మ, బత్తాయి, జాము, సపోటా, బీట్రూట్, డ్రాగన్ ఫ్రూట్, నేరేడు, దానిమ్మ, బత్తాయి, జామ తదితర మొక్కల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దరఖాస్తులు ఎలా చేసుకోవాలి? ధాన్య ఉపాధి హామీ పథకం భాగంగా పండ్ల తోట పెంచడానికి ప్రభుత్వం రాయితీని కల్పిస్తుంది. ఇందుకోసం స్థానిక ఉపాధి హామీ కార్యాలయం లేదా గ్రామ పంచాయతీ అధికారులను సంప్రదించాలి. డిఆర్డిఓ కార్యాలయం, ఎంపీడీఓలు కార్యాలయం, హార్టికల్చర్ అధికారులతో స్వయంగా లబ్ధి గుర్తిస్తారు. ఎవరు అర్హులు? ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి సరిపడా భూమి, నీటి సౌకర్యం ఉన్న ఎస్సీ, ఎస్టీ, చిన్న సన్న రైతులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న షెడ్యూల్స్ కులాలు మరియు షెడ్యూల్స్ తెగలకు చెందిన చిన్న మరియు అతి చిన్న రైతులకు ఈ పథకం అర్హులు. సబ్సిడీగా ఏమి ఇస్తారు? రైతులకు సబ్సిడీపై మొక్కలు పంపిణీతో పాటు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను అందజేస్తారు. వాటి నాటిన 4 ఏళ్ల పాటు ఇన్ఫ్లేషన్ నిర్వహణ డబ్బులు కూడా చెల్లిస్తారు. ప్రభుత్వం రైతులకు మొక్కలు నాటేందుకు డబ్బులు ఇస్తుంది. మామిడి మొక్క 30, బత్తాయి 44, నిమ్మకాయ 25, సపోటా 27, పనస 26, దానిమ్మ 24, కొబ్బరి 26, కొబ్బరి 31, జామ మరియు గ్రామాలకు 15. నాటి తర్వాత ఒక్కో మొక్కకు ఎరువులకు 50. నిర్వహణ వ్యయం 10. ఉపాధి హామీ పథకాలు భాగంగా పలువురు తవ్వకం మొక్కలు నాటే పనుల్లో కూలీలకు నిమగ్నమయ్యారు. ఇక సంవత్సరం నుండి 4 సంవత్సరాల వరకు మొత్తం నిర్వహణ ఖర్చు మంజూరు చేయబడుతుంది. ఎంత సబ్సిడీ ఇస్తారనేది తెలుసుకుందాం. తోట పెంపకం కోసం రైతులకు ఎకరానికి తోట బట్టి రైతుల నుంచి 3 లక్షల రూపాయల వరకు మెచ్చిస్తుంది. ఉపాధి హామీ జాబ్ కార్డుతో 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయం ఉన్న భూమి, ఎస్సీ, ఎస్టీ రైతులకు ఈ పథకాన్ని అర్హులైన ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% సబ్సిడీ, కలిగిన వారికి 90% సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సబ్సిడీ అందజేస్తారు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.